ఆవిడ్ని కాపాడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి కార్యాన్ని చూస్తావు. అందరి ఎదుట చేయాలి, నీ ఇంట చేయాలి, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు చేయాలి, అవును కదా, సంఘములో చేయాలి, సంఘ బిడ్డల కొరకు చేయాలి, ప్రార్థన చేయాలి. బహిరంగ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అతడు చూస్తూనే ఉన్నాడు, ఆవిడ ప్రార్థన మానల చేస్తానే ఉంది మదర్ తెరీసా. దేవుడు ఆ దొంగకి, ఆ త్రాగుబోతుడికి భయం కలగజేశాడు. ప్రార్థన చేసుకుని వెళ్ళాలి, ప్రార్థన చేసుకుని పని మొదలు పెట్టాలి, ప్రార్థన చేసుకుని ఎవరితోనైనా ముందు మాట్లాడేటట్టు ఉండాలి. ప్రార్థన చేయకుండా ఏ పని చేసామనుకోండి, వాళ్ళలో నుండి వచ్చేస్తుంది సాతానుడు. స్టార్ట్ చేస్తాడు చికాకు, గలిబిలి గందరగోళం మారిపోతాయి. అర్థమవుతుందా? మరి రాత్రి దేవుడి సన్నిధిలో ఉన్నాను. మనం ఎవరెవరు జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మొదట దావీదు బహిరంగ ప్రార్థన చేశాడు. రెండవది సొలొమోను బహిరంగ ప్రార్థన చేశాడు. తర్వాత ఆసా బహిరంగ ప్రార్థన చేశాడు. పిల్లలు, ప్రార్థన ఎంతో గొప్పది, గొప్పది. ప్రార్థనే పరిస్థితుల్ని మార్చేది. మోకాళ్ళేసిన వారి ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరు? యేసు ప్రభు మోకాళ్ళేసి చేశాడు. తర్వాత గట్టి చెప్ప మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. తర్వాత నెహెమియా మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. తర్వాత ప్రార్థన చేశాడు. తర్వాత మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. వీళ్ళ గురించి చెప్పటానికి ముందు సొలొమోను మోకాళ్ళుని, చేతులు ఆకాశానికి ఎత్తి బహిరంగ ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు దేవుడితో చెప్పాలి, ఇన్ని మాటలు విన్నాక, ప్రభువా నేను ప్రార్థన అంటేనే మోకాళ్ళు వేస్తాను ప్రభు, ఇక నుంచి మోకాళ్ళు వేసే భాగ్యం నాకు ఇవ్వయ్యా. అవునా కదా? నేను ఒరిగిపోకూడదు, చతికిల పడిపోకూడదు ప్రభువా, నాకు బలమున్నంత వరకు మోకాళ్ళ ప్రార్థన చేస్తాను ప్రభువా, చేతులెత్తి ప్రార్థన చేస్తాను ప్రభువా అని ఒక దానియేలు ప్రార్థన, ఒక స్తెఫను ప్రార్థన, ఒక నెహెమియా ప్రార్థన చెప్పాలి, ఒక యేసు ప్రభు వారి ప్రార్థన, ఒక సొలొమోను ప్రార్థన, మోకాళ్ళుని చేస్తాం ప్రభు అని